ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత కోహ్లీ మాట్లాడాడు. ఇది అద్భుత విజయం. ఈ విజయంలో జట్టు సమిష్టి కృషి ఉంది. యువ ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు. వారితో కలిసి ఆడడం చాలా బాగుంది. వారు జట్టును సరైన దిశలోనే ముందుకు తీసుకెళ్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు కోహ్లీ. మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ అవతరించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులతో చెలరేగిపోగా, శ్రేయస్ 48 పరుగులతో అర్ధశతకాన్ని చేజార్చుకున్నాడు. రాహుల్ 34 నాటౌట్, గిల్ 32, అక్షర్ పటేల్ 29 పరుగులతో అద్భుత విజయాన్ని అందించారు. భారత్ విజయం సాధించడం పట్ల కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. మ్యాచ్ తర్వాత కోహ్లీ మాట్లాడుతూ, ఇది అద్భుత విజయం. కఠినమైన ఆస్ట్రేలియా పర్యటన తర్వాత మళ్ళీ పుంజుకోవాలని అనుకున్నాం. ఏదైనా పెద్ద టోర్నీ గెలవాలనుకున్నాం. ఆ సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం నిజంగా అద్భుతం. జూనియర్ ఆటగాళ్లలో అద్భుతమైన ప్రతిభ ఉంది. వారితో కలిసి ఆడడం చాలా బాగుంది. వారు జట్టును సరైన దిశలోనే ముందుకు తీసుకెళ్తున్నారు. సీనియర్లుగా అవకాశం దొరికినప్పుడల్లా సహాయం చేస్తుండడం సంతోషంగా ఉంది. మా అనుభవాన్ని వారితో పంచుకుంటున్నాం. అయితే వారు తమదైన శైలిలో ఆడుతున్నారు. అదే భారత జట్టును బలంగా తయారు చేస్తుంది. ఒక మంచి జట్టులో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ప్రాక్టీస్ సెషన్లో ఎంతగానో కష్టపడ్డాం. విజేతగా నిలిచినందుకు ఎంతో ఆనందంగా ఉందని కోహ్లీ అన్నాడు. ఈ సుదీర్ఘమైన కెరీర్ ఆడుతున్నప్పుడు ఒత్తిడిలో ఆడటాన్ని ఆస్వాదిస్తాం. టైటిల్ గెలవాల్సి వచ్చినప్పుడు జట్టు మొత్తం విభిన్నంగా ఆడాల్సి ఉంటుంది. గత 5 మ్యాచుల్లో జట్టులోని సభ్యులు ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అందుకే ఈరోజు మేము విజేతలుగా నిలిచాం. పలువురు ఆటగాళ్లు చాలా గొప్పగా వారి ప్రదర్శనలిచ్చారు. సమిష్టి ప్రయత్నంతో టైటిల్ను గెలుపొందాం. ఒక బృందంగా ఆడి విజయాన్ని సాధించడాన్ని ఆస్వాదిస్తున్నాను. ప్రాక్టీస్ సెషన్లో, ఫీల్డ్ బయట మేము ఒక టీముగా ఉండడం ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. మనం టీము నుంచి వీడేటప్పుడు జట్టు గొప్ప స్థానంలో ఉండాలని కోరుకుంటాం. అందుకు ఎంతో కృషి అవసరం. రాబోయే 8-10 ఏళ్ల పాటు ప్రపంచాన్ని ఎదుర్కొనేందుకు మా జట్టు ఇప్పటికే సిద్ధమై ఉంది. యువ ఆటగాళ్లలో ఎంతో ప్రతిభ ఉంది, ఎంతో అవగాహన ఉంది. వారు ఇప్పటికే ఎన్నో వేదికల్లో తమ ప్రదర్శనతో అదరగొట్టారు. గిల్, శ్రేయస్ అద్భుతమైన ఆటగాళ్లు. రాహుల్ ఫినిషర్గా ఆకట్టుకుంటున్నాడు. హార్దిక్ మ్యాచ్ విన్నర్. ప్రస్తుతం మాకు అద్భుతమైన జట్టు ఉంది.